రేవంత్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి మా మహానాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఆ డిక్లరేషన్ కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి అన్ని అమలు చేస్తూ ఆ కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు గర్వపడుతున్నా. మన మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, మన డైనమిక్ ఎమ్మెల్యే, ఈ సమాజ స్పృహ తెలిసిన వ్యక్తి, నేను కూడా జిల్లా అధ్యక్షునిగా ఉండి రాగానే ఆర్డినెన్స్ రాగానే నాకే ఫోన్ చేసి అన్నా ఈరోజు మన మెదక్లో బీసీలకు 42% డిక్లరేషన్ మీద ఉందని చెప్పేసి చెప్పిండంటే వారికి నిజంగా బీసీల తరఫున మెదక్ జిల్లా తరఫున మా అన్న కొడుకుగా నిజంగా రుణపడి ఉంటాం. బీసీలను కూడా వారు నిజంగా కూడా ప్రామిస్ చేసి చెప్తున్నా. వారు నాకు ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పింది తప్ప జిల్లా అధ్యక్షునిగా నేను వచ్చినాక కూడా నాకు చేయాలని ఉన్నా నేను సోమవారం పెట్టుకున్నాం. అన్న కానే కాదు, ఖచ్చితంగా బీసీలకు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది మండల్ కమిషన్ కు ఆ రోజైతే ఏ విధంగా అయితే భారతదేశంలో అలలు సృష్టించిందో దానికి మిన్నంగా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సర్కార్ ఈ రోజు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి బీసీలకు మేలు చేద్దామని చెప్పేసి చెప్పడం అంటే ఇది చరిత్రాత్మక నిర్ణయం అని చెప్పక తప్పదు. అందుకే రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, మనకు ఏదైతే మంత్రివర్యులు దామోదరన్న గారికి, మన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారికి హృదయపూర్వకంగా మెదక్ జిల్లా అధ్యక్షులుగా మెదక్ జిల్లా బీసీల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బీసీలో ఈ రోజు ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. మిగతా పార్టీలకు ఈ రోజు అందరూ గగ్గోలు పెట్టే నాయకులందరికీ ఆలోచించుకోమని చెప్తున్నాం. తప్ప సిగ్గు లేకుండా ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళ తర్వాత ఒక ఆమెనేమో అంటారు బీసీల పూలే విగ్రహం అంటుంది, ఒకళ్ళేమో తర్వాత నానా రకాల అవాకులు చెవాకులు వెళ్తారు. వారి పట్ల ప్రజలందరూ కూడా గమనించండి, ఎవరేం చేస్తున్నారో ఒకసారి గమనించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల కోసానికి మాట ఇస్తే తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు డిక్లరేషన్ అయితేనేమి, ఈరోజు 6 గ్యారెంటీలు అయితేనేమి ఇచ్చిన మాట కట్టుబడి చేసి కులాలతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఎస్సీ రిజర్వేషన్లు అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ అయితేనేమి, ఈరోజు ఉద్యోగస్తులకైతేనేమి అన్ని రకాలుగా హామీలు ఇచ్చి నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి అందుకోసానికే జిల్లా అధ్యక్షులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఇన్ని ఎనలేని సేవ బాధరగా బీసీలకు 12% కట్ చేసి ఆ రోజు తర్వాత లోకల్ బాడీస్ పోయిన అదందరికీ జిల్లా కానీ తెలియదా అని అడుగుతున్నా. అందుకోసమే మంది ఈ రోజు అంటే లోపల ప్రచారం పబ్బం గడుపుకొని ఈ రోజు వాళ్ళు నాయకాయ చేసి తపస్సు చేసిన ఇంకా మీద అధికారంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల, మా రోహిత్ గారి నాయకత్వం పట్ల, మా హనుమంతన్న నాయకత్వం పట్ల రాష్ట్ర నాయకత్వం నాంది పలకడానికి ఆస్కారం ఏర్పడ్డది. దాని ద్వారానే బీసీలకు ఈ రోజు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగమే ఈ రోజు రాజకీయంగానైతేనేమి అవకాశాలన్నీ ఉంటా. దయచేసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి రేవంత్ అన్న గారి నాయకత్వాన్ని ప్రోత్సహించి మన గారి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఈ విధంగా మా అన్న చెప్పినట్టుగా స్థానికంగా ఎంతో మంది ఏం చేసినా తర్వాత నేను ముమ్మాటికి బల్ల గుద్ది చెప్తున్నాను. ఏదన్నా చరిత్ర తిరగరాయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. ఈ మెదక్ చరిత్ర తిరగరాయాలంటే మన రోహిత్తోనవుతుంది. ఎవరు కొంతమంది అనుకుంటుండొచ్చు ఏ స్వార్థం ఉందంటే అని. నాకు ఎలాంటి స్వార్థం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా హనుమంతన్న తమ్మునిగా హనుమంతన్నకు సేవ చేయడానికి, వారి నాయకత్వాన్ని పనిచేసిన రోహిత్ గారికి సేవ చేయడానికి నేను పదవుల ఆకాంక్ష లేకుండా పనిచేస్తాను కనుక నేను ఒకటి విజ్ఞప్తి చేసుకున్న మీద ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకొని గడిపిడి కాకుండా ఆగమాగం కాకుండా మీరు ఎవరు ఆగం చేసిర్రో, ఎవరు ఎక్కడ కూర్చుర్రో, ఎవరేం పైరవులు చేసిరో ఈ మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. హరీష్ రావు గారికి హెచ్చరిస్తున్నాం, ఈ గడ్డ నుంచి హనుమంతన్న మెదక్ జిల్లాలో అన్ని కూడా మేము ఈరోజు పనిచేస్తున్నాం.
ఇక్కడ ఉనికిపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని బట్టలు ఊడదీసిన తర్వాత భర్త గుర్తు చేస్తూ మరొకసారి దందాలు మీకు తెలుసు, ఇక్కడ ఇసుక దందాలు తెలుసు, కోఆపరేటివ్ బ్యాంకుల దందాలు తెలుసు, అన్ని చేసి ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్నారు. అరే ఏమ్రా నాయన, ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్లయితుందో, మనిషి జ్ఞానోదయం ఎక్కడో దగ్గర కావాలి. అందుకే మేము బీసీ బిడ్డలకు కానీ ఎస్సీ కానీ విజ్ఞప్తి చేస్తున్నా, రోహిత్ అన్న నాయకత్వాన ఇవన్నీ కార్యక్రమాలు మన పిల్లలకి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ అన్ని వస్తున్నాయి. మీరు దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ రోజు మెస్ ఛార్జీలు కానీ ఈ రోజు తాలూకా పనిచేసినందుకు మరోసారి మన రాష్ట్ర మంత్రివర్గానికి, రోహిత్ అన్న గారికి, అదేవిధంగా అందరి మంత్రులకు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ కృతజ్ఞతలు.